అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్స్ ఒకటే కాదు, ఇక టీమ్ అయితే ఏదైతే నమ్మి ఇక్కడ సినిమా కోసం వచ్చానో నన్ను ప్రతిదానికి ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా పంపించారు. సో అసలు ఎక్కడ ఏది ఆపకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్ యూ. అండ్ అలాగే మా వైఫ్ ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు హిట్ కొట్టేసమ్మా. సో ఇది మామూలు విషయం కాదు, ఒక ప్రౌడ్ మూమెంట్. నువ్వు ఉంటే ఇక్కడ బాగుండు, యూకేలో ఇక్కడ చాలా మిస్ అవుతున్నా. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక్కొక్కరు వచ్చి ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నేనైతే అసలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద థింగ్. అంటే ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వస్తాము ఈ స్టేజ్ ఎక్కాలని అండ్ ఇలాంటి సినిమా మంచి మంచి సినిమాలు చేయాలని. కానీ అంత ఆపర్చునిటీ రావు ఒక టెక్నీషియన్కి. కానీ ఈరోజు అది వచ్చింది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అసలు ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఆడియన్స్ మెన్షన్ చేస్తున్నారు, వర్షన్ సీక్వెన్స్ అయినా విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా తీశారండి. మాకు ఆ విలేజ్కి వెళ్ళి ఉన్నట్టుంది. సో చాలా బాగా అప్రిషియేషన్ చేస్తున్నారు. అంటే ఎవరు తెలియని పీపుల్ కూడా కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్పడం అనేది చాలా హై ఉంది నాకు. ఇన్స్టాగ్రామ్స్లో చాలా అసలు ఇట్లా నిండిపోయాయి, ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాగ్రామ్స్లో కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్లాడ్ ఉంటుందని. సో ఒక సక్సెస్కి మార్గం అంటే అంటే ఎవరో ఎక్కడో మా ఊర్లో ఉంటాం, అరే మనకెందుకు చూస్తారు, మనకి అంత డ్రీమ్ అంత కుదరదు అరే. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దానికి నిదర్శనం ఈ సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే డ్రీమ్తో వచ్చారు, సక్సెస్ కొట్టారు. ఈరోజు థియేటర్లో చూడండి వెళ్ళి, ఒక్కొక్కరు రెస్పాన్స్ మామూలుగా లేదు. సో హ్యాపీ, అసలు నేనైతే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. బ్లాక్ బస్టర్ కొట్టాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రామచంద్రయ్య అమ్మ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తన అద్భుతమైన యాక్టింగ్తో మన అందరినీ ఆకట్టుకున్నటువంటి అమ్మ రమేష్ గారు. ఒక్క నిమిషం చెప్పండి. జై శ్రీరామ్. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి. ఇది కిరణ్ గారికి కాదండి, డైరెక్టర్ గారికి కాదండి, తెలుగు ప్రేక్షకులకి, 2 రాష్ట్రాల ప్రేక్షకులకి ఈ చప్పట్లు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నా జర్నీ అంతా చెప్పాను, వాళ్ళు సక్సెస్ చేసి చూపించారు. ఫస్ట్ అదే రామచంద్రయ్య ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు అదే రామచంద్రయ్య తలెత్తుకొని అక్కడ బీడి తాగుతున్నాడు. ఇది సినిమా అంటే. ప్రతి ఒక్కరూ మేము నిన్న కానివ్వండి, మార్నింగ్ నుంచి కానివ్వండి, ఈ సినిమా చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం మేమైతే కవర్ చేయలేం కానివ్వండి, ఇక్కడ ఉన్నంత వరకు మా పరిధిలో మా సిటీలో ఉన్నంత వరకు మేము చూసాం సార్. వాళ్ళ ఎక్సైట్మెంటు, ఆ సినిమా మీద ఉన్న ఫీలింగ్, ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి వాళ్ళు చెప్తుంటే మాకు ఎంత వైబ్రేట్గా ఉండిందంటే నిజంగా మా జన్మ ధన్యమైందని ఆ రోజే చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. రియల్లీ గ్రేట్. ఇలాంటి సినిమా తీసే ధైర్యం ఒక కిరణ్ గారికే ఉంది. రియల్లీ గ్రేట్ సార్. నేను నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, తెలుగు మీడియా ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది అని చెప్పి. ఈ సినిమాని అలా ఆదరించారు ప్రతి ఒక్కరు కూడా. మెనీ థ్యాంక్స్ టు యూ. ఇప్పుడున్న జనరేషన్లో, ఈ జనరేషన్లో కూడా నేను నా పక్కన మనకు మూవీ జరిగే అతను 20 years అతను కూర్చున్నాడు. ఓన్లీ ఈ రివ్యూ గురించే తెచ్చుకున్నాను అతను. మనం 40-45 years వాళ్ళు కదా అనుకున్నాము, మామూలుగా వాళ్ళకి రీచ్ అవుతుందంటే అతను, అంకుల్ మీ రోజుల్లో అలా ఉందా, అలాంటి ఈగోస్ ఉన్నాయా, అలా జరిగాయా, అబ్బా భలే ఉంది అంకుల్, భలే చేశారు అంకుల్, ఎంత బాగా చేశారు అంకుల్ అని అతను ఫీడింగు అవన్నీ కూడా చాలా చూసామండి. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా మినిమం 10-11 అవుతుంది దాని గురించి చెప్పాలంటే. ఈ సక్సెస్ మీట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మెనీ థ్యాంక్స్ టు. నిజంగా మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాను ఆదరించాలి. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే సినిమాలో విజువల్స్, సినిమాలో సౌండ్ మన టీవీలో పెడితే రాదండి. ఆడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క షాట్కి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అవుతున్నారంటే ప్రతి ఒక్క నేను 3 సార్లు చూశానండి సినిమా ఇప్పటికీ. నిజంగా నేను 3 సార్లు చూశాను, నాకైతే బోర్ కొట్టలేదు. ప్రతిసారి సాంగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ విజువల్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది.
అలాగా మెనీ థ్యాంక్స్ టు సార్. ఇక్కడ సినిమాను ప్రేమించే పాత్రికేయులకి, మీడియా వాళ్ళందరికి కూడా నమస్తే సార్. మెనీ థ్యాంక్స్ టు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ సారీ. మా కిరణ్ గారు మొన్న కూడా అన్నారు, మా లక్కీ అండ్ మా అమ్మాయి మా ఆడపడుచు అని చెప్పి. ఈ అమ్మాయి ఆ రోజు అన్నందుకి దానికి రుజువైంది. ఈ సినిమా సక్సెస్ అయింది, అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకండి నవ్వుతున్నారు? ఆయన ఏమో మళ్ళీ నన్ను ఈవెంట్ అయిపోయాక మీరు నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని బెదిరిస్తున్నాడండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి 2 days నుంచి నన్ను రిలీజ్తో పాటు మొత్తం చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ పాజిటివ్ రివ్యూస్, అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఇంతమంది వచ్చారు, బాగా చేశారు అని ముందుండి ఇక్కడ వరకు ఈ పాజిటివ్ రెస్పాన్స్ టికెట్స్ రూపంలో తెగే వరకు మీరు చేసినందుకు ఫస్ట్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ సినిమా గురించి మాట్లాడాలండి. అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది స్టాండింగ్ హియర్ అండ్ టాకింగ్. ఎందుకంటే ఒక 1 year మేము చాలా బిలీవ్ చేసాము. ఏదైతే కిరణ్ గారు ఒక 40 to 50 కొత్త వాళ్ళని, ఒక ఎలిజిబుల్ టాలెంటెడ్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని మీరు ఏదైతే నమ్మారో అన్న ఈరోజు వాళ్ళ ఆ 40 మంది ప్రూవ్ చేశారు. సో దే ఆర్ రియల్లీ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ రన్ అండి. అండ్ ఫర్ షూర్ నేను అందరికన్నా ఎక్కువ ఇక్కడ మిస్ అవుతుంది మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖనా గారిని. హీ డిడ్ ఏ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండి. ఈ సినిమాకి ఆ థియేట్రికల్ ఫ్లేవర్ తేడంలో హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్. సో బిగ్ క్లాప్స్ టు హిమ్. సో వంశీ, మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం ఇంకా బిగ్గర్ ఈవెంట్లో. ఐ హోప్ దట్ డే కమ్స్ సూన్. అండ్ టాకింగ్ అబౌట్ ద మూవీ అండి, ఈ ప్రతిసారి టెక్నీషియన్స్ వీళ్ళందరి గురించి మాట్లాడాను. ఎందుకు యాక్టర్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదంటే ఐ వాంట్ ద ఆడియన్స్ టు సీ అండ్ దెన్ ఓన్లీ నాకు మాట్లాడాలి అని అనిపించింది. సో నిన్నటి నుంచి చూస్తున్నాను ఎవ్రీ ఆడియన్ రెస్పాన్స్. నిన్న థియేటర్కి వెళ్ళాము, 3 థియేటర్స్కి తిరిగాము. ప్రతి యాక్టర్ గురించి దే ఆర్ టాకింగ్ లైక్ ఆ ఊర్లో ఏదో మేము కూర్చొని ప్రతి యాక్టర్ని ఆ ఊర్లో మేము అక్కడ కూర్చొని చూస్తున్నట్టుంది, ఎవరు యాక్ట్ చేసినట్టు లేదు అని అన్నారు. సో ప్రతి యాక్టర్ ఫర్ పుల్లింగ్ దట్ ఆఫ్. బిగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మెయిన్ మా లీడ్ యాక్టర్ సాయి ఎప్పుడు మాట్లాడలేదు. సతీష్ క్యారెక్టర్ మీద జాలేస్తుంది, రాజప్ప క్యారెక్టర్ మీద కోపం వస్తుంది అని ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నారు థియేటర్లో. సో అంత అచీవ్ చేశారంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఎల్లమ్మ క్యారెక్టర్ చేసిన మీ స్వాతి గారు, మీ అసలు అందరూ లాస్ట్కి మీకు రూట్ అయిపోయారు. సో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వేద చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఒక 90s టైం పీరియడ్లో ఒక హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు. సో గ్రేట్ పర్ఫార్మెన్స్. నా ఫేవరెట్ అయితే టీవీ కుమార్ అండ్ మా రామచంద్రయ్య క్యారెక్టర్ అండి. మీరు ఆ డైలాగ్ ఎందుకన్నారు దాని అమ్మ టీవీ అని, అది ఇంత సౌండ్ చేస్తుంది ఇప్పుడు. సో ఇంకా సౌండ్ చేయాలి థియేటర్స్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి